గుడ్ మార్నింగ్ డాక్టర్ మోహన్. కాఫీ గుడ్ ఆర్ బ్యాడ్? కాఫీని ఎందుకు ఫోర్స్ఫుల్గా జనాల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? తాగాలి, కాఫీ మంచిది. అసలు కాఫీ మంచిదని ఎలా చెప్తున్నారు? అసలు కాఫీ పేషెంట్స్ని ఎప్పుడైనా మీరు చూసారా? కాఫీ పేషెంట్స్ మీరు చాలా ఇరిటేట్గా ఉంటారు. వాళ్ళు చాలా కామ్గా ఉంటారు. వాళ్ళని సెకండ్ టైం అడిగిన దాన్నే సెకండ్ టైం అడిగితే ఇరిటేట్ అయిపోతారు. వాళ్ళకి రెగ్యులర్గా హెడేక్స్ వస్తాయి కామన్గా. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఫుల్గా ఉంటుంది. కొంచెం మజిల్స్ అవి కొంచెం వీక్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సైకలాజికల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. లాంగ్ రన్లో వీళ్ళకి షివరింగ్ ఎక్కువ, ఆల్జీమర్స్ లాంటివి కూడా ఎఫెక్ట్ అవుతారు వీళ్ళు. రీసెర్చెస్ చాలా చెప్తున్నాయి కానీ గుడ్ కాదు, అవి బ్యాడ్ ఎక్కువ ఉన్నాయి. ఒక అతను అయితే క్యాన్సర్ కూడా తగ్గిస్తుంది అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అసలు ఏంటో అర్థం కావట్లేదు వ్యూవర్షిప్ కోసం. అంటే వీళ్ళల్లో ఇన్ని నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. మరి కాఫీ ఏ విధంగా మంచిది? కాఫీని జనాల్లోకి ఎక్కించడం ఆపండి. ఇంకా మీకు తెలియకపోతే కాఫీ తాగిన వాళ్ళను ఒక 10 మెంబర్స్ని తీసుకుంటే 10 మెంబర్స్ ఈక్వల్ ఒకేలా ఉంటారు. కెఫిన్ ఉండడం వల్ల, కెఫిన్ వలన ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి, కాఫీ తాగే వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు ఇంకొక అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు. కాఫీ తాగే వాళ్ళలో కొంచెం స్టార్టింగ్లో ఉన్నట్టు ఉంటారు, అంతే డిఫరెన్స్ ఏముండదు. కాఫీ తాగే వాళ్ళలో కామన్గా పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసే పాయింట్స్ ఇవి. కాఫీ తాగాలి అనుకుంటే పెద్ద పెద్ద జగ్స్లో తాగకండి. 2-3 టైమ్స్ పర్ డేకి మీకు చిన్న చిన్న కప్స్లో విత్ మిల్క్తో తీసుకోవాలి. కాఫీని విత్ షుగర్తో, మిల్క్తో తీసుకోండి. ఒక 20 ml షుగర్ అండి. నేనేమి కేజీ వాడమనట్లేదు. ఒక 1 స్పూను షుగర్లో ఆల్మోస్ట్ మనకు ఒక 20 క్యాలరీస్ వస్తుంది. మిల్క్తో తీసుకుంటే మంచిది. బ్లాక్ కాఫీ తీసుకోకూడదు. కాబట్టి చిన్న చిన్న కప్స్లోను 50 ml, ఒక 70 ml మిల్క్లో కలిపి మాత్రమే తీసుకోండి. కాఫీ పౌడర్ తక్కువ ఉండాలి, మిల్క్ ఎక్కువ ఉండాలి. వితౌట్ కెఫిన్ కాఫీస్ కూడా వస్తున్నాయి కాబట్టి హ్యాబిచువల్ అయిన వాళ్ళకి కొత్తగా అలవాటు చేసుకోకండి, అవాయిడ్ చేయండి.